Once again, welcome back to BNC Academy, my dear students. So in this video, we are going to discuss about daily dose of English. 29th August 2024. ఈ రోజు మనం మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ సైలెంట్ లెటర్స్ మీద బేస్ చేసుకొని 10 క్వశ్చన్స్ అనేది తీసుకున్నాం, రైట్? సో ఆ 10 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. So before going into the explanation, let me explain a brief about silent letters. Okay? So silent letters అంటే ఏంటి? విన్నారా ఈ పదాన్ని ఎక్కడన్నా? Silent letters. Yes, silent letters అంటే కొన్ని అక్షరాలు, ఒక పదాలు ఎలా తయారవుతాయి మనకి? అక్షర సమూహాన్ని మనం పదం అంటున్నాం. అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫార్మింగ్ ఎ వర్డ్, రైట్? సో ఆ వర్డ్స్ లో కొన్ని వర్డ్స్ మనం గమనించినట్లయితే కొన్ని లెటర్స్ అనేది వాటికి సౌండ్ మనం పలకం, ఓకేనా? పలకకుండా జస్ట్ అలా పెట్టి ఉంచుతాం అనమాట లెటర్స్ ని. వాటిని మనం సైలెంట్ లెటర్స్ అంటాం. ఓకే, సైలెంట్ లెటర్స్ ఆర్ ద లెటర్స్ ఇన్ ఎ వర్డ్ దట్ ఆర్ రిటన్ బట్ నాట్ ప్రొనౌన్స్డ్. మనం స్పెల్లింగ్ చెప్పేటప్పుడు అలాగే రాసేటప్పుడు ఆ లెటర్ని అక్కడ మెన్షన్ చేస్తాము, బట్ మనం దాన్ని పైకి చదివేటప్పుడు పలికేటప్పుడు ఆ లెటర్ యొక్క ఆ అక్షరం యొక్క శబ్దాన్ని మనం ఉపయోగించము. ఓకే, దాన్నే మనం సైలెంట్ లెటర్స్ అంటాం. దే అపియర్ ఇన్ ద స్పెల్లింగ్ బట్ హ్యావ్ నో కరస్పాండింగ్ సౌండ్ ఇన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్. చెప్పుకున్నాం కదా, స్పెల్లింగ్ లో మనం రాస్తాం, స్పెల్లింగ్ మనం చదువుతాం, కానీ ఆ పదాన్ని పలికేటప్పుడు ఆ అక్షరంని సైలెంట్ చేసి మనం మిగతా పదాన్ని పలుకుతాం. ఓకే, సో ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని అలాగే యాక్సెంట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మన ఇంగ్లీష్ లో కొన్ని పదాలు మనం వేరే భాషల నుంచి తీసుకొచ్చుకున్న పదాలు ఉంటాయి. బోరోయింగ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే, సో లాటిన్ నుంచి కానీ, గ్రీక్ నుంచి కానీ, ఫ్రెంచ్ నుంచి, జర్మన్ నుంచి, ఇలా కొన్ని ఇతర భాషల నుంచి సేకరించుకున్నటువంటి పదాల సమూహాలు ఏదైతే ఉన్నాయో వాటిలో మనం సైలెంట్ లెటర్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో సైలెంట్ లెటర్స్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీకు ఇక్కడ ఐకాన్ లో మీకు ఆ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా మీకు సైలెంట్ లెటర్స్ మీద డీటెయిల్డ్ వీడియో అనేది ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ గో అండ్ చెక్. ఇక్కడ ఈ వీడియోలో కేవలం మనం ఈ రోజు వాట్సాప్ ఛానల్లో ఉన్న క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మనం ఇక్కడ చూస్తాం, right? Without any ado, let's move forward. First question, which word has a silent K? అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ వర్డ్ లో K అనేది సైలెంట్ గా ఉంది? ప్రొనౌన్స్ చేస్తారా? నాతో పాటు ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. నైట్, కైట్, నాట్, కోలా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ వర్డ్స్ కి కే అనేది పలకలేదు. నేను ఇక్కడ రెడ్ కలర్ ఆప్షన్ తీసుకుంటాను. సో రెడ్ కలర్ ఆప్షన్ తీసుకొని ఎక్కడైతే మనకి కే అనే వర్డ్ పలకలేదో దాన్ని నేను రౌండ్ అప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో సర్కిల్ చేస్తాను, then we will get an easy access. ఓకే, రైట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కే అనే లెటర్ సైలెంట్ లో ఉండాలి అంటున్నారు కదా. ఫస్ట్ వర్డ్ ఏంటి? నైట్. KNIGHT లో నైట్ ను మాత్రమే మనం పలుకుతున్నాము, అవునా? నైట్ ను మాత్రమే మనం పలుకుతున్నాం కాబట్టి కే అనే వర్డ్ ఇక్కడ సైలెంట్ అయిపోయింది. వీఆర్ నాట్ యూజింగ్ దిస్ లెటర్ కే. అండ్ కైట్, నీట్ గా కైట్ అని చెప్పేస్తున్నాం, కే సౌండ్ పలికింది. అండ్ ఆల్సో నాట్, NOT నాట్ అన్నా KNOT నాట్ అన్నా సౌండ్ ఎలాగ వస్తుంది? ఒకటేలాగా వస్తుంది, అవునా? సో హియర్ కే ఈజ్ సైలెంట్ అగైన్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ ఆప్షన్ డి, కోలా. కోలాలో కే సౌండ్ అనేది పలుకుతుంది, రైట్? సో హియర్ 2 వర్డ్స్ ఉన్నాయి మనకి. కే సైలెంట్ గా ఉన్న వర్డ్స్ 2 వర్డ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ నైట్ అండ్ ఆప్షన్ సి నాట్. Now let's move to another. See,
సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వర్డ్ హ్యాస్ ఎ సైలెంట్ పి? సార్ ప్రొనౌన్సియేషన్ చేద్దామా? వీటిని. ఫస్ట్ వన్ నిమోనియా. ఇక్కడ మనకి పి ఉన్నా కూడా పిని మనం ఏం చేసాము? సైలెంట్ చేసాం. అవునా? నిమోనియా. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ సైకిక్. ఇక్కడ కూడా పిని మనము సైలెంట్ చేసాము. అండ్ కమింగ్ టు ఆప్షన్ సి సిడెనిమ్. ఇక్కడ కూడా పి అనేది సైలెంట్ అయింది. కమింగ్ టు ద ఆప్షన్ డి సైకాలజీ. Here in this option also P silent. So all A, B, C and D ఈ 4 ఆప్షన్స్ లో కూడా P అనేది సైలెంట్. ఓకే, రైట్. Let's move to another question. Which word has a silent B? ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ లో బి అనేది ఎక్కడ సైలెంట్ గా ఉంది? ఓకే, ప్రొనౌన్సియేషన్ చేసి చూద్దాం ఒకసారి. డమ్. డమ్ లో ఇక్కడ మనం ఏది వదిలేసాము? బి అనే లెటర్ సౌండ్ ని వదిలేసాం. అవునా? డమ్. కమింగ్ టు ఆప్షన్ బి నంబర్. ఇక్కడ బిని పలుకుతున్నాం. రైట్. కమింగ్ టు ఆప్షన్ సి క్రమ్. కమింగ్ టు ఆప్షన్ డి థమ్. సో ఇక్కడ మనకి ఆన్సర్స్ ఏమవుతాయి? ఆప్షన్ ఏ, సి అండ్ డి. ఈ 3 పదాలలో మనము బి లెటర్ ని సైలెంట్. ఓకే, డమ్, క్రమ్, థమ్. ఇక్కడ నెంబర్ లో వచ్చేసరికి నెంబర్ బా అనే సౌండ్ మనకి ఇక్కడ వచ్చేసింది. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 4th క్వశ్చన్ చూడండి. విచ్ వర్డ్ హ్యాస్ ఎ సైలెంట్ జీ? సరే, ఒకసారి ఆప్షన్ ఏ ప్రొనౌన్స్ చేద్దాము. నోమ్. సెకండ్ వన్ నార్లీ. థర్డ్ వన్ డిజైన్. Coming to option D foreign. సో ఇక్కడ ప్రతి ఒక్క వర్డ్ లో కూడా జీ అనేది మనకి సైలెంటే వచ్చింది. ఓకే, ఇక్కడ జీ అనేది సైలెంటే వచ్చింది. ప్రొనౌన్స్ దిస్ వర్డ్ గాడ్. ఇక్కడ జీ అనేది మనం పలికాం. ఓకే, గాడ్. అండ్ ఆల్సో గోట్. ఇక్కడ ఉన్న 2 వర్డ్స్ లో మనకి జీ అనేది సైలెంట్ రాలేదు. బట్ ఇక్కడ ఉన్న ప్రతి వర్డ్, ఆప్షన్స్ ఇచ్చిన ప్రతి వర్డ్ కూడా జీ సైలెంట్ అయ్యింది. ఓకే, ఆల్ ద అబౌవ్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో కూడా మనకి జీ అనేది సైలెంట్. ఓకే, సో లెట్స్ మూవ్ టు 5th question. Which word has a silent T? ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ లో ఏ వర్డ్ లో టీ అనే లెటర్ సైలెంట్ గా ఉంటుంది? లెట్స్ చెక్. లిజన్. ఫస్ట్ వన్ ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? లిజన్. ఇక్కడ టీ పలకలేదు. అవునా?
కమింగ్ టు సెకండ్ వన్, సైలెంట్. సైలెంట్, ఇక్కడ టీ పలికాం, ఇక్కడ టీ పలికాం. కమింగ్ టు ఆప్షన్ సి, రజల్. రజల్. కమింగ్ టు సాఫెన్, ఆప్షన్ డి సాఫెన్. ఇక్కడ కూడా మనం ఆప్షన్ డి టీ అనేది పలకలేదు, రైట్? సో ఆప్షన్ ఏ, సి, డి, ఈ 3 words లో మనకి లెటర్ టీ అనేది సైలెంట్. ఓకే, ఆప్షన్ ఏ, సి, డి, టీ లెటర్ is silent. So next move to 6th question. Which word has a silent H? Which word has a silent H? Now, coming to the first one, R. R, H silent. Air. Air, here also H silent. Honest, here also the same way, honest, H silent. ఇక్కడ వచ్చేసరికి 2 different ways లో ఉంటాయి. ఓకేనా, మనం చెప్పుకున్నాం కదా యాక్సెంట్ ని బేస్ చేసుకొని కూడా మనకి లెటర్స్ అనేది సైలెంట్ ఉంటుందా లేదా అని. ఈ వర్డ్కి వచ్చేసరికి అమెరికన్ లో సైలెంట్ వస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు బ్రిటిష్ ఇంగ్లీష్, కమింగ్ టు బ్రిటిష్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ లో వచ్చేసరికి వి ప్రొనౌన్స్ ఇట్. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, యాక్సెంట్ ని బేస్ చేసుకొని కూడా ఈ లెటర్ ఈ వర్డ్స్ అనేవి డిఫరెంట్ సౌండ్స్ అనేది ఇస్తాయి. ఓకే, అమెరికన్ ఇంగ్లీష్ లిటరేచర్ లో మనం అమెరికన్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ లో ఎలా చెప్తాము, అబ్ అంటాం. అమెరికన్ యాక్సెంట్ లో అబ్ అంటాం. బ్రిటిష్ యాక్సెంట్ కి వచ్చేసరికి హర్బ్ అంటాం. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. అండ్ లెట్స్ మూవ్ టు 7th question. Which word has a silent W? కింద ఇచ్చిన ఆప్షన్స్ లో W అనే లెటర్ ఏ వర్డ్ లో సైలెంట్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఎలా చదువుతాము, WRONG, రాంగ్. సో హియర్ we are not pronouncing W. Coming to the next one, right. WRITE, రైట్. ఇది మాత్రమే మనం ప్రొనౌన్స్ చేస్తాం, అవునా? W అనేది మనము ప్రొనౌన్స్ చేయలేదు. అండ్ కమింగ్ టు 2, హియర్ ఆల్సో TO2 ని మాత్రమే చెప్తున్నాము, బట్ W is సైలెంట్. ఇక్కడ వచ్చేసరికి షో, 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 షో. ఓకే, ఔ అనే సౌండ్ లాస్ట్ లో వినిపిస్తుంది కదా W, సో షో. ఇక్కడ మనం ప్రతి ఒక్క లెటర్ ని కూడా మనం ప్రొనౌన్స్ చేసాం. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ హియర్? ఆప్షన్ ఏ, బి అండ్ సి are the words having W as silent. Okay, so option A, B, C are the answers. Next, move to question number 8. Which word has a silent S? Coming to the first one, ఎలా చదువుతాం? ISLAND. ఎలా చదువుతాం? ఐలాండ్ అని చదువుతాం. ఓకే, ఇక్కడ చాలా మంది నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ సోషల్ టెక్స్ట్ బుక్స్ లో మా టీచర్స్ ఐస్లాండ్ అనే చెప్పారండి అని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఐలాండ్. ఓకేనా, ఐలాండ్. S is silent, here it is ఐలాండ్. కమింగ్ టు ద ఆప్షన్ బి, సైన్స్. సా అనే సౌండ్ పలుకుతుంది కదా మనం స్టార్ట్ చేయగానే, సో సైన్స్.
S is pronounced in this word. Coming to option C, silence. Silence. Here, S is pronounced in this word. Coming to option D, busy. Busy. Yes, S and sound vastundi kada. So here we are pronouncing the word. Sorry, the letter S. So what is our answer? Option A, island is the answer. The word island has a silent S. Great. Next, move to 9th question. Which word has a silent C? ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో సి లెటర్ అనేది ఎక్కడ సైలెంట్ గా ఉందని అడుగుతున్నాడు. ఓకే, సైన్స్, సైన్. ఓకే, ఇక్కడ మనము సి అనేది ప్రొనౌన్స్ చేసాము, సైన్స్. ఆప్షన్ బి వచ్చేసరికి మనకి కాన్షియన్స్, కాన్షియన్స్ అంటాం. ఓకే, కాన్షియన్స్. సో సి is silent here. And coming to the next one, option C, indict. Indict. ఓకే, ఇక్కడ కూడా సి అనేది మనకి సైలెంట్ అవుతుంది. కమింగ్ టు ఆప్షన్ డి, అక్కర్. ఇక్కడ కా అనే సౌండ్ చాలా క్లియర్ గా మనం పలుకుతున్నాం కాబట్టి ఈ ఆప్షన్ అనేది కాదు. సో వాట్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. Conscience, conscience and indict. Okay. Next one. 10th question. Which word has a silent I? Sorry, L. Which word has a silent L? చూద్దాం. Pronounce this word. Talk. Talk. ఇక్కడ మనం ఎల్ సైలెంట్ చేసాం, అవునా? హియర్ ఆల్సో సేమ్ వే. వాక్. వాక్. ఎల్ అని ఎక్కడ సౌండ్ రాదు. కామ్. కామ్. ఇక్కడ కూడా ఎల్ అనేది సైలెంట్ అయింది. సేమ్ ఆప్షన్ డి, కుడ్. కుడ్. సో ఈ 4 వర్డ్స్ లో కూడా ఎల్ అనేది సైలెంట్ లోనే ఉంది. ఓకే, ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. దట్స్ ఆల్ గైస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కంపల్సరీగా ఇంగ్లీష్లో వచ్చేసరికి ప్రొనౌన్సియేషన్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం పలికి పదానికి అర్థాలు మారిపోతాయి. రైట్, అవి ఫర్దర్ గ్రామర్ క్లాసెస్లో మనం చెప్పుకుందాము. హోమోనిమ్స్ అంటారు, హోమోఫోన్స్ అంటారు. సో అవి కంప్లీట్గా ప్రొనౌన్సియేషన్ మీద, స్పెల్లింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఖచ్చితంగా మీరు స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇవి ఎప్పుడైతే మీరు ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీ రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ఓకేనా? సో వన్స్ అగైన్, ప్రతిరోజు డైలీ గ్రామర్ ఎక్సర్సైజెస్ కోసం మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. డైలీ 10 క్వశ్చన్స్ మాత్రమే బిట్ సైజ్ నాలెడ్జ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కింద మనం ఇవ్వడం జరుగుతుంది. సో వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది విత్ అవర్ లొకేషన్. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe to our channel. Thank you. See you in the next video.